ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చాలా శక్తివంతమైంది. వాక్యం వినబోతున్న మీకు ఈ వాక్యం ద్వారా ప్రభు దూరకాన్ని జరిగించాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరమ తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం నాయనా. యేసయ్యా, మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు, మీ సన్నిధి చేత ఆవరించినందుకే స్తోత్రం రాజా. ఈరోజు మా తండ్రి ఈ వాక్యం ద్వారా మా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించండి మా ప్రభువా. మీ వాక్యం ద్వారా మా తండ్రి హృదయ నేత్రాలు తెరవబడి, మీ వాక్యం ద్వారా మా తండ్రి ఆదరించబడి విశ్వాసంలో పెరగడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు రక్తంలో తండ్రి విత్తబోతున్న వాక్యాన్ని ప్రోక్షిస్తూ నాయన ఫలించి అభివృద్ధి చెందిన కృపను దయచేయమని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్ని యేసుక్రీస్తు రక్తంలో ప్రోక్షిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఎందుకంటే వాక్యం ప్రేమించి వాక్యం వింటున్న మీకు ఆశీర్వాదాలు కలుగును గాక. కాబట్టి మన అంశము, మన యొక్క సారాంశం ఒక్కటే. అదేంటంటే వాక్యమందు విశ్వాసము అద్భుత కార్యం జరిగిస్తుందని. కాబట్టి ఈరోజు మరి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం దేవుని యొక్క వాక్యంలోంచి. మార్క్స్ వార్త, మరి ఆ మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూసినట్లయితే 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి, ఒక చదివి వినిపిస్తాను నేను. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన ఎద్దకు కూడి వచ్చాను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరును ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయన మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండేది. దేవుని యొక్క వాక్యం చూస్తున్నా ఇక్కడ మరి యాయీరు అనే సమాజ మందిరపు అధికారి, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. యాయీరు అనే సమాజ మందిరపు అధికారి, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. యేసు ప్రభు సమాజ మందిరపు సముద్ర తీరం ఉండగా ఒక సమాజ మందిరపు అధికారి ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద పడి ప్రభుని బతిమాలుకుంటున్నాడు. చూడండి, అతనిలో ఉండే విశ్వాసము అతను ఏం చేసిందంటే ప్రభు పాదాల మీద పడేట్టు చేస్తుంది. ఈ విశ్వాసమే ప్రభుని ఆరాధించడానికి సహాయం చేసేది. నీ హృదయాంతరంగా ఉండే విశ్వాసం ద్వారా ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు యొక్క అద్భుత కార్యాలు జరుగుతాయి. వాక్యంలో చూస్తున్నాం, ఆయన పాదం మీద పడి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బతుకున్నట్లుగా నీ చెయ్యని దాని మీద ఉంచు అని చెప్పేసి అంటున్నారు. క్లియర్గా స్పష్టంగా రాయబడింది, నీ వచ్చి దాని మీద చేతులు ఉంచవాలని మిగులు బతుమాలు కలిగిన. చూడండి, ఈ యాయీరు అనేవాడు చాలా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద పడ్డాడు. పాదాలు పడ్డమే కాదు కానీ తనకుండే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ప్రభు ముందు. హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫెయిత్. తన యొక్క విశ్వాసాన్ని చూడు ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాడు. అదేంటంటే, ఇదిగో ప్రభువా, నీ చేతులు నా కూతురు మీద ఉంచినట్లయితే నా కూతురు బాగుపడుతుంది. ఆ కూతురు చావడానికి సిద్ధంగా ఉంది, చనిపోవాల్సింది. ఎటువంటి వ్యాధి వచ్చిందో మనకైతే తెలియదు కానీ అయితే ఆ కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. ప్రభువులో మనకి వెనకలను గాక. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అద్భుత కార్యం జరిగిస్తారు. చావనే ఉన్న దాన్ని జీవాన్ని ఇచ్చేవాడు దేవుడు, చనిపోయిన వాడిని కూడా జీవాన్ని ఇచ్చేవాడు మన ప్రభు. అందుకనే యాయీరు అన్నవాడు విశ్వాసంతో, ఎంత విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాడంటే ఆ విశ్వాసానికి అంతు లేదు. కారణం ఏంటంటే తన కుమార్తె పట్ల ఉండే ప్రేమ. ఆ కుమార్తె చావడానికి వీల్లేదు అన్న ప్రేమతోటి విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద పడి బతిమలాడుకుంటున్నాడు. నీ చేతులు నా కుమార్తె మీద ఉంచు అంటే ఇతని విశ్వాసము. సమాజ మందిరపు అధికారి యాయీరు అన్న అతని యొక్క విశ్వాసం ఎక్కడుందంటే యేసు ప్రభు యొక్క స్పర్శ పైన. అతని విశ్వాసం అంతా కూడా చేతి ఉంచితే చాలు నా కుమార్తె బాగుపడుతుంది, ప్రభు వచ్చి చేయి పెడితే చాలు నా కుమార్తె స్వస్థత పొందుతుంది అన్న విశ్వాసం కలిగి ఉన్నాడు యాయీరు. అందుకనే ఎంతో విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు బతిమాలుకున్నాడు. అయితే అక్కడ వాక్యంలో చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము,
ఆయన అంటే యేసు అతనితో కూడా వెళ్ళాను. అంటే యేసుక్రీస్తు ప్రభు యాయిరు ఇద్దరూ కలిసి బయలుదేరుతున్నారు. అయితే యేసు ప్రభు యొక్క విశ్వాసం కూడా ఏంటంటే ఆ కుమార్తె బాగుపడిందని. యాయిరు యొక్క విశ్వాసం ఏంటంటే ప్రభు ముడితే చాలు బాగవుతుందనే విశ్వాసము. ఈ విశ్వాసానికి ఏకీభవించి యేసు ప్రభు కూడా విశ్వాసంతో బయలుదేరాడు. అయితే ప్రభు విశ్వాసంతో బయలుదేరే ముందు ఆ విశ్వాసం యొక్క నిజస్వరూపాన్ని ప్రభులో తనలో కలిగి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చూస్తున్న విశ్వాసం అన్నది నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపం అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం మనం. నా ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసము అనేది నిరీక్షింపబడే నిజ స్వరూపం. ఏదైతే దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో దాని స్వరూపాన్ని యేసు ప్రభు కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నారు. యాయీరు కుమార్తె బాగుపడింది అన్న దృశ్యాన్ని ప్రభు హృదయంలో పెట్టుకుని ఒక నిజస్వరూపం ప్రభు హృదయంలో పెట్టుకుని బయలుదేరాడు. అదే నిజస్వరూపం యాయీరులో కూడా ఉంది. ప్రభు ముడితే చాలు నా కుమార్తె బాగుపడుతుంది అన్న నిజస్వరూపం తనలో కలిగి ఉండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు బతిమాలినప్పుడు ప్రభు యాయీరు ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇక్కడ విశ్వాసం నువ్వు పెట్టినప్పుడు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో దాని యొక్క స్వరూపం నీలో కలిగి ఉండాలి. దాని యొక్క దృశ్యాన్ని నువ్వు చూడాలి, హృదయాంతరంగాల్లో నీ మనసులో పెట్టుకోవాలి. అదే విశ్వాసం అనేది. కాబట్టి ఇక్కడ యాయీరు చాలా విశ్వాసంతో, గొప్ప విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని ముడితే చాలంటున్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో కొద్దిగా ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం ఏంటంటే 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు వస్త్రం ముట్టడం, బాగుపడడం, ప్రభుతో మాట్లాడడం, ప్రభు ఆయనతో మాట్లాడడం ఈలోగా ఆలస్యమైంది. అయితే ఆలస్యమైంది. ఇద్దరు కలిసి బయలుదేరి మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన ఇద్దరు కలిసి బయలుదేరి ఇంటి దగ్గరికి వెళ్తుండగా ఇంట్లోంచి కొంతమంది బయటకు వచ్చారు. చూడండి, ఇంట్లోంచి కొంతమంది బయటకు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని బాధ పెట్టవద్దు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తున్నాం, 35వ వచనం విధంగా ఉంది. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని శ్రమ పెట్టవద్దు అనేది అని 35వ వచనంలో చూస్తున్నాం. మాకు 5:35లో రాయబడి ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడు యేసు ప్రభుని శ్రమ పెట్టవద్దు. ఏమన్నా ప్రభు చేయగలిగితే బతుకున్నతగానే చేయగలడు, చచ్చిపోయిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు, ప్రభు కూడా అంత ఏమీ చేయలేడు అన్నట్టుగా ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చూడండి, ఒక్క విషయం, నేను హృదయాంతరంగా ఉండే విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు నువ్వు వింటున్నప్పుడు, నీ హృదయాంతరంగా విశ్వాసానికి వ్యతిరేకమైన పరిస్థితులు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఏ విధంగా ఉంటావు ఒకసారి ఆలోచించు. అసలు ఎలా ఉండాలి మనం? అసలు నీ విశ్వాసానికి ఎదురైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు, ఎలా ఉండాలి? అసలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసంతో ఆ విశ్వాసం యొక్క స్వరూపాన్ని హృదయంలో కలిగి ఉండి ముందుకు బయలుదేరాడు. యాయీరు కూడా కలిగి ఉన్నాడు. అయితే ఇద్దరికీ వ్యతిరేకమైన విశ్వాసానికి వ్యతిరేకమైన పరిస్థితులు, ఈ ఇద్దరిలో ఉండే విశ్వాసానికి అంటే యేసుక్రీస్తు ప్రభులోను యాయీరు ఉండే విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఇక్కడ వినిపించబడ్డాయి. అయితే యాయీరు యొక్క రియాక్షన్ ఎలా ఉంది, యేసు ప్రభు రియాక్షన్ ఎలా ఉంది చూడండి ఒక్కసారి. యేసు ప్రభు ఏ విధంగా దానికి రియాక్ట్ అయ్యాడు. తన విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఎలా ఉన్నాడు చూడండి. 36వ వచనంలో రాయబడి ఉంది, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన హృదయాంతరంగంలో విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు ఎవరు చెప్పినప్పటికీ కూడా ప్రభు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని నిర్లక్ష్యం చేశాడు. నీ విశ్వాసాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, నీ విశ్వాసం పైన అపవాది దాడి చేయకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు వినిపిస్తున్నప్పుడు దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయాలి. యేసు చేసినదే లక్ష్య పెట్టినట్లయితే, నీ విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు లక్ష్య పెట్టినట్లయితే నువ్వు అవిశ్వాసం అయిపోతావు, భయపడతావు, దేవునికి ఏమి పొందుకోలేవు. పై పరిస్థితులు చూసి మన ముందుకు సాగిపోవడం కాదు,
అందుకనే పౌలు భక్తులు సెలవిస్తున్నాడు, విశ్వాసం వలన కాదు కానీ మనం జీవించేది, మనము విశ్వాసం వలన జీవిస్తున్నాం కానీ అయితే వెలిచూపు వలన కాదు. కంటి కనిపించే దాన్ని బట్టి మనం కదలడం లేదు కానీ మన విశ్వాసాన్ని బట్టి మనము కదులుతున్నాం అన్న సంగతి మర్చిపోవద్దు. వీఆర్ లివింగ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేసినదే తన హృదయాంతరంగా ఉండే విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు వస్తున్నప్పుడు యేసు ప్రభు వాటిని నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేశాను అని రాయబడి ఉంది. ఎందుకు నిర్లక్ష్యం చేశాడు ప్రభు అంటే, ప్రభు హృదయాంతరంగా ఉండే విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు దగ్గర అనివ్వడం లేదు. విశ్వాసానికి వ్యతిరేకమైన మాటల్ని లక్ష్య పెట్టడం లేదు. విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు చేయవలసిన పని నీ హృదయాంతరంగాల్లో యేసు పట్ల ఉండే విశ్వాసానికి, యేసు వాక్యం మీద ఉండే విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, మాటలు, సంఘటనలు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు వాటిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు నీ జీవితంలో ప్రభు యొక్క కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు చేస్తుంది అదే. వీళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు, కొంతమంది సమాజ మందిరపు అధికారుల కొంతమంది నుంచి అంటున్నారు, ఇంకా బోధకులు శ్రమ పెట్టవద్దు, ఇంకా యేసు ప్రభు ఏమీ చేయలేడు, నీ కుమార్తె చచ్చిపోయింది అన్నప్పుడు మార్కు సువార్త 5:36 అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ప్రభు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, నీ విశ్వాసాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, నీ విశ్వాసాన్ని నువ్వు సంరక్షించుకోవాలంటే, నీ విశ్వాసాన్ని నువ్వు కాచి కాపాడాలనుకుంటే ప్రజలు మాట్లాడే మాటలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని లక్ష్య పెట్టద్దు. నువ్వు అసలు వాటిని నిర్లక్ష్యం చేయి. ప్రభు చేసింది అదే. ఆ తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు యాజీయులతోటి. ఏమన్నాడు చూద్దాం. 30 యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, విశ్వాసం ఉంచుతున్నారు. చూడు, ఎప్పుడైతే యాయీరు యేసు ప్రభు ఇద్దరు కలిసి ఒకే విశ్వాసంతోనే బయలుదేరారు, ఇద్దరు కలిసి ఏక విశ్వాసంతో ఏక తాత్పర్యంతో బయలుదేరారు. అయితే ఒక విషయం గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు విశ్వాసంతో బయలుదేరాడు కానీ ఆయన విశ్వాసం ఇక్కడ తగ్గలేదు. అయితే యాయీరు ప్రారంభంలో ఎంత విశ్వాసంతో వచ్చాడో, ఎప్పుడైతే విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు విన్నాడో, నీ కుమార్తె చచ్చిపోయింది అన్న మాట విన్నాడో, విశ్వాసం పూర్తిగా లేకుండా పోయింది. అసలు లేకుండా పోయింది విశ్వాసం. అవిశ్వాసం చోటు చేసుకుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఎందుకు? యాయీరు యొక్క విశ్వాసం దెబ్బతింది. ఇక్కడ యాయీరు విశ్వాసం పైన దాడి జరిగింది. ఆ మాటల ద్వారా నీ విశ్వాసం పైన కూడా దాడి జరుగుతుంది. అది ఎలాగంటే, నువ్వు వింటున్న మాటలు, ఎటువంటి మాటలు వింటున్నావు. అందుకని చెప్తున్నావు, దయచేసి నువ్వు టీవీ చూసేటప్పుడు కానీ, రేడియో వింటున్నప్పుడు కానీ, నీ స్నేహితుల మాటలు వింటున్నప్పుడు, నీ విశ్వాసానికి దెబ్బ కొట్టే మాటలు ఏదున్నప్పటికీ కూడా ఆ మాటలు వినొద్దు. ఆ మాటలు వినడానికి నువ్వు సిద్ధపడద్దు. దయచేసి బెటర్ టు అవాయిడ్ దోస్ వర్డ్స్. అటువంటి మాటలు నువ్వు నిర్లక్ష్యం చేసి వాటికి దూరంగా ఉండడం మంచిది. నీ విశ్వాసం కలుషితం కాకుండా నువ్వు కాచి కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వాటి లక్ష్య పెట్టలేదు. అంతేకాదు, ప్రభు అర్థం చేసుకున్నాడు, యాయీరు యొక్క విశ్వాసం ఈ మాటల ద్వారా కలుషితం అయిపోయింది. వినకూడని మాటలు విన్నాడు కాబట్టి ఆ మాటల ద్వారా విశ్వాసం తగ్గిపోయి అవిశ్వాసం వచ్చింది. అంతేకాదు, భయం చోటు చేసుకుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ భయము దేవునికి ఆశ్రయమైనది. ఎందుకు భయం వస్తుంది? కారణం ఏంటి? ఎందుకు భయం అంటే, భయాలన్నిటికీ మూల కారణం ఒక్కటే. అదేంటంటే మరణ భయం. ఈ మరణ భయం నుంచే అన్ని భయాలు వస్తున్నాయి. ఒక్కసారి నువ్వు తెలుసుకున్నట్లయితే మరణ భయం నుంచి విడుదల పొంది ఉన్నావని నువ్వు దేనికి భయపడవు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు ఆయన రక్తం చిందిస్తున్నప్పుడు మరణ భయం నుంచి నీకు విడుదల కలిగింది. యేసు ప్రభు శిలువ పైన మరణ వేదన అనుభవిస్తున్నప్పుడు నీకు నాకు మరణ భయం నుంచి విడుదల కలిగజేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఒకసారి చదివినట్లయితే అక్కడ ఏ విధంగా రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఏ విధంగా రాయబడింది? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావడం గల కారణం ఏంటంటే,
నిన్ను నన్ను భయం నుంచి విడుదల చేయడానికే, ఈ మరణ భయం నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. చూడండి, మరణ భయం నుంచి ప్రభు నిన్ను విడిపించడానికి వచ్చాడు. దేవుని వాటిలో చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా యేసు కూడా రక్త మాంసంలో పాలువాడెను. ఒక్క మాట చూడండి, జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిని విడిపించుటకు యేసు ప్రభు రక్త మాంసంలో పాలువాడయ్యను. ఈ మరణ భయం నుంచి ప్రభు కాపాడడానికి ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యారు. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తాన్ని చూస్తావో ఒకటి నువ్వు గమనించాలి, విశ్వసించాలి, మాట్లాడాలి. నాకు మరణ భయం నుంచి విడుదల కలిగింది నమ్మాలని. ఎప్పుడైతే నమ్ముతావో ఏ భయమో నిన్ను ముట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు మరణ భయం నుంచి విడిపించాడు. ఆ మరణ భయం నుంచి విడిపించబడి నీకు నాకు మరణం అంటే భయం ఉండదు. మరణానికే నువ్వు భయపడినప్పుడు ప్రపంచంలో సృష్టిలో దేనికి భయపడవు. ఈ సృష్టిలో ఏ శ్రమ కూడా భయపడవు నువ్వు మరణానికి భయపడకపోతే. కాబట్టి మరణ భయం నుంచి ప్రభు నీకు నాకు విడుదల దయచేశాడు. అది విశ్వసించి నువ్వు మాట్లాడాలి. అవును, నా ప్రభు నన్ను మరణ భయం నుంచి విడిపించడానికి రక్తమాంసంలో పాలుపోయాడు కాబట్టి మరణ భయం నాలో లేదు. మరణ భయం నుంచి నేను విడిపించబడ్డాను. మరణ భయానికి నేను దాసును కాదు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి మాట్లాడతావో మరణ భయం అనేది నీ దగ్గరికి రాదు. కాబట్టి ఇది తెలుసుకోవాలి. మొట్టమొదటి నువ్వు భయం నుంచి బయటపడడానికి. రెండోదిగా భయం నుంచి బయటపడడానికి ఇంకోటి ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 4:18 ఈ విధంగా రాయబడి ఉంది. అదేంటంటే ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతున్నాం అని రాయబడి ఉంది. ప్రేమలో భయం ఉండదు. నిజంగా ప్రభుని ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమలో భయం ఉండదు. ఒకవేళ భయం వచ్చినప్పటికీ నువ్వు ప్రభుని ప్రేమించి పరిపూర్ణ ప్రేమ ప్రభు మీద కలిగినప్పుడు ఆ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని బయటకు వెళ్ళగొడుతుంది. కాబట్టి ప్రియ సోదరుల అల్లవేళలా ప్రభుని ప్రేమించు, ప్రభు యొక్క ప్రేమను అంగీకరించు, నీ ప్రేమ ప్రభుకు చూపించు. భయం అనేది నీకు రాదు, భయం అనేది రాదు నీకు అసలు. కాబట్టి దేవుని స్థితిలో ఈ భయం పోవడానికి మొట్టమొదటిగా చేయాల్సిన పని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మరణ భయం నుంచి నేను విడిపించాను విశ్వసించి దాన్ని నువ్వు మాట్లాడాలి. మరి రెండోదిగా ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ భయాన్ని వెళ్ళగొట్టునని యోహాను రాసిన మొదటి పత్రిక 4:18 చూస్తున్నాం. ఇది నువ్వు విశ్వసించాలి, ప్రభుని ప్రేమించాలి. మూడవదిగా నీలో భయం ఉండకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మరి తిమోతికి రాసినటువంటి పత్రికలో చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక ఒక్కసారి 2వ పత్రికలో చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1:7 ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు మన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. దీన్ని నువ్వు ప్రతిరోజు ఒప్పుకోవాలి. నువ్వు ఎటువంటి ఆత్మను పొందుకున్నావో నువ్వు దాన్ని గమనించి దాన్ని విశ్వసించి దాన్ని మాట్లాడినప్పుడు పిరికితనం అనేది మనలో ఉండదు. కాబట్టి భయం అనేది సైతాన్ యొక్క పని. భయం అనేది సైతాన్ని చూస్తాం, దేవుడు ఇవ్వలేదు. కాబట్టి విశ్వాసానికి వ్యతిరేకమైన పదము అవిశ్వాసం కాదు, విశ్వాసానికి వ్యతిరేకమైన పదము భయం. కాబట్టి అందుకనే పరవస్తున్నాడు, భయపడకము నమ్మిక మాత్రం ఉంచిన యాయీరుతో అంటున్నాడు. అయితే ఒక్క విషయం, ఎప్పుడైతే ప్రభు మాట్లాడినాడో మరి యాయీరులో హృదయంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ప్రభు చూసినట్లయితే మార్కు సువార్త మళ్ళీ 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే లోపలికి వెళ్ళారు, ప్రభు ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ చూస్తే పేతురు, యాకోబు యోహాను వారు తప్ప మరి ఎవరినైనా తన వెంబడి అనేక సమాజపు మందిరపధికారి ఇంటికి వచ్చి వారి గొల్లులో నుండి చాలా ఏడ్చు ప్రలాపించుట చూచి దేవునికి వాక్యం చూస్తాం. లోపలికి పోయి మీరు ఏదో గొల్లు చేయించున్నారు, ఏ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. 39 ప్రభు ఒక మాట అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అనగానే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. అందుకు వారు ఆయనను అపహసించేది, నవ్వారు.
అంతవరకు డెడ్ బాడీ ఆ శవం దగ్గర చుట్టూ ఉండి రొమ్ములు బాదుకుంటూ గొల్లు చేసి ఏడుస్తున్న జనాలు ప్రభువు మాట వినగానే నవ్వేశారు. ఈ నవ్వుకు అర్థం ఏంటంటే అవిశ్వాసం. వారి విశ్వాసం ఏంటంటే ఆ పిల్ల చనిపోయిందని. ప్రభు విశ్వాసం ఏంటంటే ఆ పిల్ల చనిపోలేదు, చిన్నది నిద్రపోతుందని. ప్రభు అలాగే చూశాడు. కాబట్టి నిద్రపోతున్న ఆ చిన్నదానితో ప్రభు మాట్లాడాడు, యాయీరు నువ్వు వచ్చి ముట్టమని చెప్పాను నువ్వు కుమార్తెని, నీకైతే నా స్పర్శ పైన నమ్మకం ఉంది, అంతకంటే ఎక్కువ దీని మీద ఉండాలంటే నా వాక్యం మీద నమ్మకం ఉండాలి అన్నట్టుగా ప్రభు ఆ చిన్నదానితో అంటున్నాడు. చూడండి ఆ చిన్నదానితో ఏమన్నాడంటే 41వ వచనంలో, ఆ చిన్నదాన్ని చేపట్టి తలితాకు నేను ఆమెతో చెప్పిను, ఆ మాట చిన్నదాన్న లెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చనిపోయినటువంటి ఏ చిన్నదాంతో ప్రభు మాట్లాడుతున్నాడు, చిన్నదాన లేయి అని ప్రభు తన మాటని విడుదల చేశాడు. అక్కడ ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో ఆ మాట ఎంతవరకు ప్రయాణం చేసిందంటే, ఈ చిన్నది చనిపోయింది కదా, ఈ చిన్నదాని ఆత్మ పరదేశంలో ఉంది కాబట్టి ఈ ప్రభు మాట్లాడిన మాట పరదేశం వరకు వెళ్ళి పరదేశంలో చిన్నదాని ఆత్మను తీసుకొచ్చి మరలా తిరిగి ఆ యొక్క శవంలో కూర్చోబెట్టి లేపి జీవాన్ని ఇచ్చింది దేవుని యొక్క వాక్యం. అంత శక్తి ఉంది దేవుని యొక్క మాటకి. యాయీరు నీవైతే నా స్పర్శపై నమ్మకం ఉంచుదావు, ఇదిగో నా వాక్కులో శక్తి చూపిస్తాను ప్రభు మాట్లాడాడు. చిన్నదాన్ని లేయని వెంటనే లేచి ఆ చిన్నది నడవసాగిన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం అద్భుతకారం చేస్తుంది. నువ్వు దేవుడు స్పర్శ మీద నమ్మకం ఉంచుకున్నావు, అది మంచిదే. అయితే ఒక విషయం, అయితే దేవుని యొక్క వాక్యంపై నీకు విశ్వాసం అవసరం. యేసు ప్రభు మాట్లాడిన మాటతోటి చిన్నది లేచి నిలబడింది. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం దీని మీద ఉంది. సేవకుల నుంచి ముట్టాలని, ఈ తలపని చేతుల నుంచి ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉంటుంది, మంచిదే. అయితే అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క వాక్యం పైన నీ విశ్వాసం ఉంచుకొని ఆ వాక్యం మాట్లాడినప్పుడు అద్భుత కార్యం జరుగుతుంది. కాబట్టి యాయీరు మొట్టమొదటి ఎంత విశ్వాసంతో వచ్చాడో, విశ్వాసానికి వ్యతిరేకంగా మాట విన్నప్పుడు అతని విశ్వాసం చల్లా చెదురైపోయింది. అయితే తిరిగి ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అన్నప్పుడు ఆ యొక్క యాయీరు హృదయంలో విశ్వాసం వచ్చింది. ఎవరైతే అపహాసం చేస్తారో, అపనమ్మకంతో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించాడు. ఆ యొక్క చిన్నదాని యొక్క తండ్రి, తల్లి మరియు యాకోబు, యోహాను, పేతురు, యేసుప్రభు వీరు మాత్రం ఉన్నారు అక్కడ. యేసుప్రభు మాట్లాడి మాటతోటి జీవాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మాట్లాడి ఆ యొక్క చనిపోయిన చిన్నదాన్ని లేపినట్టుగా చూస్తున్నాం మనం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవునికి వాక్యం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4:17 అక్కడ రాయబడింది, మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు మన దేవుడు. మృతులను సజీవులుగా చేయువాడు మన దేవుడు తన మాట ద్వారా. మరి అంతేకాదు, లేని వాటిని ఉన్నట్టుగానే మాట్లాడేవాడు. నీ జీవితంలో ఏం లేదో అది ఉంది అని మాట్లాడతాడు దేవుడు. మృతమైన వాటికి ప్రభు జీవాలు ఇచ్చేవాడు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఏదైతే లేదో అది ఉంది అని మాట్లాడు, అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభువా ఇదిగో నాతో మాట్లాడు ప్రభువా. ఈరోజు ప్రార్థన చేసుకున్నా, ప్రభు నాతో మాట్లాడు, నా జీవితంతో మాట్లాడు ప్రభువా. నా జీవితం బాగుంది, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి ప్రభువా, మృతమైన దాన్ని జీవంగా చేయ ప్రభువా అని అడుగు. యేసు ప్రభువుని కార్యాలు చేస్తాడు. యాయీరు విశ్వాసంతో వచ్చాడు, అదే విశ్వాసంతో నువ్వు వెళ్ళు. అయితే యాయీరు లాగా విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలని నువ్వు లక్ష్య పెట్టవద్దు. యేసు ప్రభువులాగా నిర్లక్ష్యం చేయి, ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరమ తండ్రి, యేసునికే స్తోత్రాలు. నాయన వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారిని ఆశ్రయించి దీవించి మీ శక్తి బలచేత నింపమని యేసు రక్తంలో ప్రతి కుటుంబాన్ని ప్రోక్షిస్తున్నాం. వ్యక్తపడిన వాక్యాన్ని యేసు రక్తంలో ప్రోక్షిస్తున్నాం. ఫలించి అభివృద్ధి చెంది ఈ వాక్యము హృదయాల్లో కార్యసిద్ధి కలిగి చేసి అద్భుత కార్యాలు జరిగించుగాక. మీ నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు రక్తంలో ప్రతి కుటుంబాన్ని ప్రోక్షిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.